మ్మ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న వల్ల రవీందర్ రెడ్డికి సంబంధించి కస్టడీగా తీసుకుని విచారణ చేసిన తర్వాత చెప్పిన ఇన్ఫర్మేషన్తో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా నిజంగా మరి ఇంకా పీక్స్ ఆఫ్ ద లెవెల్ మాట. ఇంత చెత్తగా కూడా ఉంటుందని నేను ఎప్పుడు గమనించలేదు. సోషల్ మీడియాలో సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ప్రతి పార్టీకి సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా వింగ్ లేకుండా ఏ పార్టీ లేదు. అది ఇండివిజువల్గా చేశారా లేకపోతే ఆర్గనైజ్డ్గా చేశారని, అంటే ఒక టీం పెట్టుకుని చేస్తారని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన తీసుకోండి. జనసేన హ్యాజ్ ఇండివిజువల్ టీమ్స్, ఇండివిజువల్గా పనిచేసుకుంటూ పోతారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని తీసుకోండి. 2014లోని వాళ్ళ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియాలో చేసినటువంటి వాళ్ళ పొలిటికల్ ప్రచారం మెయిన్ ఇంపార్టెంట్ అయిందని చెప్తారు. అంత స్ట్రాంగ్ సోషల్ మీడియా, అంత స్ట్రాంగ్ అయిన సోషల్ మీడియాని జగన్మోహన్ రెడ్డిని కూడా ఎక్స్ట్రీమ్గా వాడుతున్నాడు అనుకున్నాం. కానీ ఈ వివరాలన్నీ చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయిందండి. నిజంగానే దిమ్మే తిరిగిపోయింది. ఇలా కూడా వాడతారా? ఈ వర్ల రవీంద్రారెడ్డి అనేవాడికి 38 ఏళ్ళు అంటున్నాడు. 38 ఏళ్ళకి జడ్డలేటి ఈ ఈ పోస్టులు ఏంటి అసలు? 2002 నుంచి 2012 మధ్యలో భారతీయ సిమెంట్లో పనిచేసి అక్కడి నుంచి వాడు రిజైన్ చేసిన తర్వాత 2012లో అప్పుడు వైఎస్ఆర్ సోషల్ మీడియా కన్వీనర్ కింద గుర్రంపాటి దేవిరెడ్డి ఉండేవాడటండి. ఆయన దాంట్లో పనిచేశాడు. ఈ పులివెందులకు సంబంధించి జిల్లా కన్వీనర్ వివేక్ రెడ్డి అంట. 2019లోని ఇది చేంజ్ అవ్వడం జరిగింది మొత్తం కథ. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అండ్ చిన్నవాసిరెడ్డి గారి దగ్గరికి వచ్చింది. ఇది చిన్నవాసిరెడ్డి ఇక 2019లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అన్న పాయింట్ పెట్టుకుని. ఈ చిన్నవాసిరెడ్డి ఎవడో కాదు, మా యూట్యూబ్లో చూసేటువంటి ఐ డ్రీమ్కి సంబంధించిన వ్యక్తి. అందుకే ఐ డ్రీమ్ కూడా సపోర్ట్గా ఉండేది వైఎస్ జగన్కి లాస్ట్ 5 years. మీరు ఇంటర్వ్యూలు గట్రా చూస్తే అధికారిక ప్రతినిధులు లైక్ వెంకటరెడ్డి వాళ్ళు కూడా వచ్చి అక్కడ బూతులు మాట్లాడి కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టిన వీడియోలు కూడా ఉంటాయి మనకి. అక్కడి నుంచి దీన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కింద, అలాగే ఏపీ సోషల్ మీడియా కింద మార్చారు. ఇందులో మొత్తం 65 మంది ఎంప్లాయీస్ అంట వైఎస్ఆర్ సోషల్ మీడియాకి సంబంధించి. ఇది ఈ మొత్తం టోటల్గా ఇది సజ్జల భార్గవ్ దగ్గరకు వచ్చిన తర్వాత మారటం జరిగింది. బూతుల పురాణం ఎప్పుడు కరోనా తర్వాత మెయిన్గా అక్కడి నుంచి కథలు గట్టిగా మొదలైంది. 3 క్యాపిటల్కి సంబంధించిన జడ్జిమెంట్కి సంబంధించి జడ్జిల మీద చేసిన పాయింట్ల దగ్గర మొదలైంది ఇలా వికృత చేష్ట. అక్కడి నుంచి మొదలుపెట్టిన ఇలా వికృత చేష్ట ఫ్యామిలీని టచ్ చేస్తూ, ఫ్యామిలీలో ఉన్న మహిళలను టచ్ చేస్తూ, మొరాలిటీని దెబ్బతీస్తూ, పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ, మార్ఫింగ్లు చేస్తూ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక అపోనెంట్ యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే పద్ధతి అంతే. మొత్తం 45 మంది మెంబర్స్ని గుర్తించగా ఈ 65 ఎంప్లాయీస్లో 40 సోషల్ మీడియా హ్యాండిల్స్కి సంబంధించి ఈ పిచ్చి పిచ్చి పోస్టులు, మార్ఫింగ్ పోస్టులు. వీళ్ళకి ఇప్పుడు వచ్చిన బిఎస్ఎన్ శిక్షా స్మృతి ప్రకారం 111 సెక్షన్ పడే అవకాశం ఉందంట. పాత సెక్షన్ చూసుకుంటే 120B పడే అవకాశం ఉందంట ఐపీఎస్లో వెళ్తే కనుక. ఒక రకంగా ఇది క్రిమినల్ ఇంటిమేషన్ అంటున్నారు, ఆర్ అవుట్రేజ్ మోడరేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ అంటున్నారు ఆన్ ఫీమేల్స్. వీళ్ళ మీద పేర్లు కూడా ఉన్నాయి. ఎస్కే మస్తీ అంట, కుప్పటి మహేష్, రవికిరణ్. వీళ్ళు మార్ఫింగ్ టీం అంట. వీళ్ళు మార్ఫింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి పంపుతారు. వీళ్ళు మనం అనుకున్నాం కదా 2022లో సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి,
కుమార్ రెడ్డి, రెడ్లే, రెడ్లు పరుగులు తీయడానికి ఈ బ్యాచ్ మాట. రెడ్లు కూడా దూరం అయిపోవడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులే కారణం మరి వైఎస్ జగన్కి. మొత్తం యూట్యూబ్ ఛానల్స్ కూడా 40 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంట. చూసుకుంటే యూట్యూబ్ ఛానల్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఆ యూట్యూబ్ ఛానల్స్ పేర్లు కూడా చెప్పారు, సిఎస్ఆర్ వారియర్, సుమా అని పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్స్లోని రాంగ్ ప్రచారం చేయటం, చెత్త మాటలు మాట్లాడటం. అందులో కూడా చెత్త మాటలే, ఇంకా 18+ కంటెంట్ కింద ఉంటుంది. ఇంకా అంత దారుణం అన్నమాట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 130 మంది ఉన్నారు. అలాగే 400 హ్యాండిల్స్ని కనిపెట్టారు. అండ్ ఇది ఎక్కడి నుంచి రన్ అయింది? తాడేపల్లి పీవీసీ దగ్గర నుంచి 3rd ఫ్లోర్లో ఇదంతా రన్ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లోనే జరిగింది ఇది. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 years తాడేపల్లిలోనే కదా ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఏ పోస్ట్ వెళ్ళినా ఏది వెళ్ళినా త్రూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల భార్గవ్ టు ఈ వేస్ట్ ఫెలోస్ చెత్త చేయడం. ఇంకా ఇందులో హైలైట్ ఏంటంటే మన సునీతమ్మ గారి మీద, విజయమ్మ గారి మీద, శర్మిల గారి మీద పెట్టిన పోస్టులు. ఆ విషయం అయితే ఇంకా చెప్పక్కర్లేదు. దాంట్లో అవినాష్ ఉన్నాడని చెప్పాడంట. రాఘవరెడ్డి అనే పిఏ డిక్టేషన్ ఇస్తే చేసిన పోస్టులు అంట. 2-3 సార్లు అవినాష్ కూడా ఈ రాఘవరెడ్డికి డిక్టేషన్ చేయడం చూశాడంట. ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్కి అడ్డంకి వస్తుందంటే ఈ అవినాష్ రెడ్డి మీద సునీత గారు ఆల్రెడీ హైదరాబాద్లో ఈ పోస్టుల మీద కేసు పెట్టారు. ఇప్పుడు అది ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాలి. లేని పక్షంలో సునీత గారు కొత్త కేసు పెట్టాలి. అప్పుడు రన్ అవుతుంది. కేబిఎస్ కార్పస్ ఇచ్చేసారు. చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. ఏమీ కాదు అస్సలు వదలరు దీని మీద. ఇది ఒక ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ టు డిమోరలైజ్ ద ఫిమేల్స్ హూ వర్కింగ్ ఇన్ alliance parties and who are the family members of leaders. వాళ్ళు డిమోరలైజ్ చేసేయడానికి ఇదంతా ప్లాన్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇట్స్ హ్యాస్ టు బి స్టాప్. ఇది ఇంకా ఇక్కడతో ఆగిపోవాలి. కొన్ని ఫ్యాన్ వార్స్ కూడా చూసి వాళ్ళం లాస్ట్ 5 years. ఆ ఫ్యాన్ వార్స్ కారణం కూడా వీళ్ళని అనిపిస్తా ఉన్నా కొన్ని యూట్యూబ్లో వీడియోలు చూసిన తర్వాత. ఈ అంశం మీద కొన్ని విశ్లేషణ చూసిన తర్వాత నాకు నిజమే అనిపిస్తుంది, ఆ ఫ్యాన్ వార్స్ కూడా వాళ్ళే చేసి ఉంటారు అని వేరే పేర్లు పెట్టి ఒకళ్ళకొకళ్ళు పడేలాగా చేయకుండా చేయాలి. వీళ్ళు టోటల్గా ఎక్స్పోజ్ అయిపోయారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళకి 8,000 13,000 శాలరీలు పెట్టి మేపడం. ఇంత తక్కువ శాలరీలకి ఎంత చేత చేశారని చేస్తారా అంటున్నారు. కానీ నాకున్న డౌట్ వీళ్ళు డెఫినెట్గా చేశారు. అయితే దీనికి కారణం వీళ్ళు ఏమైనా ఎడిక్ట్ అయ్యారా డ్రగ్కి కానీ లిక్కర్కి కానీ, అది చెక్ చేసుకోవాలి మెయిన్. లేకపోతే ఇంత బల్గర్ పోస్టులు ఉండవు. ఏది ఏమైనా వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. వీళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలి. ఈ డిజిటల్ యాక్ట్ అని తీసుకొస్తున్నారు. ఆ యాక్ట్ని పెట్టి వీళ్ళని మొత్తానికి మూసేయాలి. ఈ సోషల్ మీడియా వైఎస్ఆర్ సోషల్ మీడియా ఆర్గనైజేషనే ఉండకూడదు. సరైన బుద్ధి చెప్పి అప్పుడు సాల్వ్ చేయాలని కోరుకుంటూ, నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.